మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం అనుకుంటాం దేవుడు బలిని కోరేవాడు. కానీ దేవుడు అంటాడు, నేను బలిని కోరడం లేదు నా కుమారుడా, నా కుమార్తె, నేను కనికరమునే కోరుచున్నాను. నాకు దహన బలుల కంటే నీవు నా గురించి జ్ఞానము నేర్చుకోవడం నాకు ఇష్టమైనదని దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డ, నీవు దేవునికి దహన బలులు అర్పించడము కంటే ఆయన గురించి జ్ఞానము నేర్చుకోవడము ఆయనకి ఇష్టమైనదంట. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి రండి, ఆయన ఎవరో తెలుసుకోండి, ఆయన ఎలాంటి వాడో తెలుసుకోండి, ఆయన ఏం చేస్తాడో తెలుసుకోండి, ఆయన ఎందుకు ఇలా సృష్టిని సృష్టించాడో తెలుసుకోండి. ఆయనలో చాలా జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానము నేర్చుకోండి. అప్పుడు మిమ్మల్ని బట్టి దేవుడు సంతోషిస్తూ అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మూర్ఖముగా దేవుని గురించి ఆలోచించద్దు, తప్పుగా దేవుని గురించి ఆలోచించద్దు, పొరపాటుగా దేవుని గురించి ఆలోచించద్దు. ఆయన కనికరమును కోరే దేవుడు. ఆయన నీ దహన బలుల కంటే నీవు జ్ఞానవంతునిగా, దేవుని గూర్చిన జ్ఞానవంతునిగా తయారవ్వడం ఆయనకి ఇష్టం. అందుకే దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా దేవుడు గూర్చిన జ్ఞానం నేర్చుకుంటూ దేవుని సంతోషపెట్టాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలనైనా. నీవు బలిని కోరే దేవుడవు కాదయ్యా, కనికరమును కోరే దేవుడవయ్యా. నీకు దహన బలుల కంటే మేము నీ గురించి ఎదిగే జ్ఞానములో నీవు ఇష్టపడే దేవుడవు ప్రభా. మేము నీ జ్ఞానములో ఎదుగుతూ నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.